ఫిఫ్త్ క్లాస్ సోషల్ సెకండ్ చాప్టర్ వాణిజ్య స్థావరాల నుంచి సామ్రాజ్య స్థాపన వరకు కంపెనీ అధికార స్థాపన. ఇక్కడ శక్తివంతమైన మొఘల్ పరిపాలకులలో ఔరంగజేబు చివరివాడు. ప్రస్తుతం భారతదేశంగా పిలువబడుతున్న అతి విశాలమైన భూభాగం మీద ఇతడు పట్టు సాధించాడు. ఈ ఔరంగజేబు 1707లో అతను మరణించిన తర్వాత మొఘల్ గవర్నర్లు అనగా సుబేదార్లు, పెద్ద జమీందారులు వారి అధికారాన్ని దృఢపరచుకోవడానికి ప్రాంతీయ రాజ్యాలను ఏర్పాటు చేసుకోవడం ప్రారంభించారు. ఇలా భారతదేశం అంతటా బలమైన ప్రాంతీయ రాజ్యాలు ఏర్పడడం వలన ఢిల్లీ ఎక్కువ కాలం సమర్థవంతమైన పరిపాలనా కేంద్రంగా కొనసాగలేకపోయింది. అయితే 18వ శతాబ్దపు చివరి భాగంలో రాజకీయ తెరపై ఆవిర్భవించిన అతి శక్తివంతమైన నూతన అధికార వ్యవస్థ ఆంగ్లేయులు, బ్రిటిష్ వారు పరిపాలించడం స్టార్ట్ చేశారు. బ్రిటిష్ వారు మొదట ఒక చిన్న వ్యాపార సంస్థగా వచ్చారని వారు ఇక్కడ భూభాగాలు పొందడానికి ఆసక్తి కనపరచలేదు. కానీ వారు భారతదేశం అంతటిని స్వాధీనం చేసుకున్నారు. మనకు తెలుసు. ఇక్కడ ఇమేజ్లో ఉన్నది ఎవరు అంటే ఇక్కడ బహదూర్ షా జాఫర్, సరౌండింగ్లో ఉన్న వాళ్ళు బ్రిటిష్ సైనికులు అన్నమాట. ఈ బహదూర్ షా జాఫర్ని, అతని కుమారులను ఈ బ్రిటిషర్స్ బంధిస్తారనమాట. ఈ బహదూర్ షా జాఫర్ను కెప్టెన్ హడ్సన్ చే ఇతను బంధించబడడం జరుగుతుంది. అండ్ ఔరంగజేబు అనంతరం అతను మరణించిన తర్వాత శక్తివంతులైన మొఘల్ పరిపాలకులు లేకపోవడం వలన ఈ మొఘల్ రాజులు కేవలం అలంకారప్రాయంగా మిగిలిపోయారన్నమాట. వాస్తవానికి చెప్పాలంటే 1857లో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా మన ఇండియా ప్రజలు అతి పెద్ద ఎత్తున 1857 ప్రజా తిరుగుబాటు చేయడం జరుగుతుంది. ప్రజా తిరుగుబాటు చేసే సమయంలో బహదూర్ షా జాఫర్ మొఘల్ పాలకుడుగా ఉన్నాడు. ఇక్కడ ఈ 1857 ప్రజా తిరుగుబాటును బ్రిటిష్ వారు అణచివేయడం జరుగుతుంది. తర్వాత బ్రిటిష్ వారు బహదూర్ షా జాఫర్ను భ్రష్టుడిని చేసి అతని కుమారులను అత్యంత క్రూరంగా చంపడం జరుగుతుంది.